నమస్తే, జై శ్రీరామ్. వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ సుధీష్ రెడ్డి. ఈరోజు మనం మాట్లాడుకుందాం బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 డే నెంబర్ 9 గురించి. తర్వాత వచ్చాడు మన అభయ్ నామినేషన్స్ షార్ట్గా ఉన్నా, స్వీట్గా ఉన్నాయి, నీట్గా ఉన్నాయని చెప్పచ్చు. అంటే ఏంటి అంత ఉంది, సేఫ్ సైడ్ నామినేషన్స్ కాదు అవి, నువ్వేంటి ఇలా చెప్తున్నావు అనుకుంటున్నారా? అంటే దూరదృష్టితో ఆలోచించి తీసుకున్న డెసిషన్స్ అవే అని నేనైతే అనుకుంటున్నాను. ఎందుకంటే విష్ణుప్రియ అండ్ ఆదిత్య ఓం అనే వాళ్ళు ఇప్పుడు కంపారిటివ్లీ చూసుకుంటే ఆయన అనాలిసిస్ ప్రకారం ఆయనకి స్ట్రాంగ్ అనిపించి ఉండొచ్చు. అండ్ ఆల్రెడీ ఇంకొక క్లారిటీ చేయడం, మనీ కంటెంట్ మళ్ళీ నామినేట్ చేద్దాం అంటే ఆల్రెడీ ఆయన మారుతున్నాడు. ఒకసారి ఆల్రెడీ చేసా, కొంచెం టైం ఇద్దాం, మారకపోతే అప్పుడు చేద్దాం. నాకు వేరే వాటిలో ఈ రెండు మేజర్ ఇష్యూస్ కింద కనిపిస్తున్నాయి. ఒకటి, ఆదిత్య గారు మీ పర్సనాలిటీ మీరు ఎక్కువ టాస్క్లో ఇన్వాల్వ్ కావట్లేదు. ఏదైతే నిన్న నాగార్జున గారు మేము ఇంప్రూవ్ అయిందని చెప్పారో దాని గురించి మాట్లాడి, అండ్ ఆదిత్య గారు కూడా దానికి బాగానే డిఫైన్ చేసుకున్నారు. ఇది నా పర్సనాలిటీ, నేను ఇంతే, 45 సంవత్సరాల నుంచి నేను ఇలాగే ఉన్నాను. ఒక గేమ్ కోసం లేకపోతే ఓవర్ కోసం నేను మాను, బట్ అందరితో మింగిల్ అవుతాను అండ్ అన్ని కావాల్సిన చోట వాయిస్ రేస్ చేస్తానని చెప్పారు. వెళ్ళండి కూడా కొత్త డిఫరెంట్ ఆదిత్య ఓంని చూపించాడు అబ్బాయి ఈ విషయంలో. అండ్ విష్ణుప్రియతో ఒకటి చెప్పాడు క్లారిటీగా, ఏంటంటే నువ్వు ఫెయిల్లో ఉంటావని నేను అసలు అనుకోలేదు. నీకున్న ఎనర్జీకి, నీకున్న వాక్ చాతుర్యానికి, నీకున్న లైవ్లీనెస్కి నువ్వు అట్లీస్ట్ ఆ ఒరిజినల్ విష్ణుప్రియ అయితే బయటికి రావాలని నేనైతే కోరుకుంటున్నాను. అందుకని ఏం చేయాలో ఏంటంటే నన్ను అడిగితే నాకు తెలియదు, కానీ ఏం చేయాలో నువ్వే ఆలోచించుకుని చేయి అని చెప్పి ఆవిడ కూడా ఓకే, నాకు కూడా ఏం చేయాలో తెలియదు, ఇది ప్రేక్షకులకు వేస్తే నా పని చట్టం తన పని తను చేసిపోతుంది అన్నట్టు నేను కూడా నా పని చేసుకుని వెళ్ళిపోతా, అంతా ప్రేక్షకుల చేతుల్లోనే ఉంటుంది ఇంకా అని చెప్పేసి నీట్గా అందుకే చెప్పా, నీట్ అండ్ క్లియర్గా ఉంది అభయ్ నామినేషన్. ఆ తర్వాత వచ్చాక మన సోనియా వచ్చింది. నాకు సీరియస్గా చెప్తున్నా, ఫస్ట్ అయితే సోనియా అసలు నచ్చలే, కానీ రోజుకి ఈవిడ మాట్లాడే విధానం, ఆ నోరు పారేసుకుంటుందని ఒకటి తప్పితే ఈవిడ ఈరోజు నామినేషన్స్ చేసిన విధానం, చెప్పిన పాయింట్లు ఎంత నీట్గా క్లారిటీగా చెప్పిందంటే నెక్స్ట్ లెవెల్ అనమాట. సూపర్గా చెప్పింది. అసలు మన సీతక్క బుర్ర ఉందా లేదా, అసలు బుర్ర ఎక్కడైనా పెట్టుకుని వచ్చిందా అన్నట్టే ఉంది ఈ నామినేషన్స్లో. ఫస్ట్ ఆఫ్ ఆల్ నైనీకి చెప్పింది. నైనీని ఎందుకు నామినేట్ చేసిందంటే అక్కడే కాన్ఫరెన్స్ రూమ్లో ఆవిడ తీసుకున్న డెసిషన్. ఓకే, యశిక తప్పు చేసిందా రైట్ చేసిందా అనేది ఈవిడ మాట్లాడలే. ఇది చెప్పింది ఏంటి, బిగ్ బాస్ టాస్క్ ఇచ్చాడు, యశిక టాస్క్ పెర్ఫామ్ చేసిందా, నీకు నచ్చకపోతే అక్కడే వాయిస్ రేస్ చేసి ఉండొచ్చే, ఈ కొన్ని గొడవలు జరిగేవి కాదు కదా. లేదా మీ టీంలోకి వచ్చి దాని గురించి టీంకైనా సరిగ్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుని ఉంటే, లేదా టీంని నువ్వు కంట్రోల్ చేసుకుని ఉంటే, నాకు హ్యూమిలియేషన్ జరిగింది, నేను ఇది అయిపోయింది. ఎందుకంటే ఒకటి, దీని గురించి చెప్పే ముందు ఒకటి చెప్తే చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ విష్ణుప్రియది సోనియాది ఏదైతే గొడవ జరిగిందో అది వాళ్ళ పర్సనల్. ఆ గొడవ అది టాస్క్ సంబంధించింది కాదు. అది బిగ్ బాస్ కూడా ఆ టాస్క్ ఇవ్వలేదు వాళ్ళకి. విష్ణుప్రియ వచ్చి అప్పుడు ఆల్రెడీ బేబీకి నిఖిల్కి జరిగిన గొడవని విష్ణుప్రియ ఎక్స్టెండ్ చేస్తూ ఎందుకు అలా క్లోజ్ అయ్యారు, ఏమనుకుంటున్నారు అన్నప్పుడు ఆ పుండు మీద కారం చల్లడం వల్ల రేజ్ అయిన ఇష్యూ అది. దానికి టాస్క్కి సంబంధం లేదు. అండ్ ఇక్కడ ప్రేరణ టాస్క్ ఇవ్వడం వల్ల వాళ్ళు చెయ్యాలి కాబట్టి ఏదో కామెడీ చేద్దాం అనుకున్నట్టు డస్ట్బిన్లో తీసి అక్కడ పెట్టింది, అది తప్పే. డస్ట్బిన్లో తీసి పెట్టడం కరెక్ట్ అని బుద్ధున్నవాడు ఎవ్వడు చెప్పడు. కానీ ఇందాక ఆవిడ ఇచ్చిన నీ ఎక్స్ప్లెనేషన్, అది డస్ట్బిన్లో ఏమీ లేదు, నేనే తీసి పెట్టాను. తర్వాత ఒకవేళ నువ్వు కాకపోతే వేరే వాళ్ళు ఎవరైనా పాడేసేవారు కదా, లేదా మీ లీడ్కి చెప్తే, మీ లీడ్ నాకు చెప్తే నేనైనా పాడేసేదాన్ని కదా, లేదా నువ్వే వచ్చి నాకు చెప్పినా సరిపోయింది, అది తీసి పడేయంటే పడేసేదాన్ని. దాన్ని మీరు డిస్కస్ చేసుకోకుండా దాన్ని పర్సనల్గా తీసుకుని ఏదో జరిగిపోతుంది, హ్యూమిలియేషన్ జరిగిపోతుంది, అది ఇది అని ఇంత రాద్ధాంతం చేయడం ఎందుకని ఈ 2 పాయింట్స్ మీద డిస్కస్. అంటే ఫస్ట్ది టాస్క్, సోనియాది విష్ణుప్రియది టాస్క్ రిలేటెడ్ కాదు, ఇక్కడ సీతది అండ్ ప్రేరణది టాస్క్ రిలేటెడ్ ఇష్యూ. అండ్ దాన్ని పట్టుకుని తర్వాత సీత లాగిన విధానం వరస్ట్గా ఉంది. సో ఇప్పుడు అండ్ నైనిక అది యాక్సెప్ట్ చేసింది. అండ్ మీ టీంలో లాగా మా టీంలోని నేను కంట్రోల్ చేయను, మీ టీం వాళ్ళు మీ లీడర్ చెప్పినట్టు వినాలి కదా. లీడర్ ఒక టీంలో ఒక టీము ఐదర్ లీడర్ చెప్పినట్టయినా వెళ్ళాలి, లేదా లీడర్తో సమానంగా పార్ట్ అయినా వెళ్ళాలి. ఎవరి కాళ్ళు ఇండివిజువల్గా ఏదో చేసుకుంటా అంటే అది టీం ఎందుకు అవుతుంది, అప్పుడు ఇండివిజువల్ ప్లే అవుతుంది కదా. సో అట్లీస్ట్ ఆ ఐక్యమత్యత ఉండాలి కదా టీంలో. అది లేదు అని ఈవిడే చెప్పుకుంటుంది టీంలో, మా టీంలో ఐక్యమత్యత లేదు అని చెప్పేసుకుంటుంది నైనిక డైరెక్ట్గా. ఆ తర్వాత సీత వచ్చింది. సీత గురించి చెప్తూ, నీకేమన్నా ప్రాబ్లం ఉంటే ముందు నువ్వు
టాస్క్లు అర్థం చేసుకో. నీ ప్రాబ్లం బయట పెట్టడం కన్నా ముందు టాస్క్ అర్థం కాదు, టాస్కా లేకపోతే నీ మీద పగబెట్టి ఎవరైనా చేస్తున్నారా అంటే అప్పుడు నీకు ఏ టాస్క్ అర్థం కావట్లేదు అంది. అప్పుడు సీత అడిగింది, ఏ టాస్క్ గురించి చెప్తున్నావు అంటే, ఏ టాస్క్ అర్థం కావట్లేదు నీకే చెప్పింది. అండ్ నువ్వు నువ్వు ఆ టాస్క్లో తర్వాత అభయ్తో చేసిన ఆర్గ్యుమెంట్ గురించి కానీ లేకపోతే వేరే వేరే ఆర్గ్యుమెంట్స్ అన్నీ చూస్తుంటే నీకు గేమ్ మీద అవగాహన లేదు, నీకు పర్సనాలిటీ డెవలప్మెంట్ లేదు. అది నువ్వు టాస్క్ని లేకపోతే హ్యూమిలిటీ అని లేకపోతే నీ ప్రాపర్ పర్సనల్ ఎజెండాని పెట్టి మిక్స్ చేసి కొట్టేస్తున్నావు, మిక్సీలో గ్రైండర్లో పెట్టి. అవన్నీ కరెక్ట్ కాదు. ముందు నువ్వు పర్సనాలిటీ డెవలప్ చేసుకో, అర్థం చేసుకో ఏది టాస్క్ ఏది కాదు. ఏది ప్రతిదానికి దేవుడు స్వరం ఇచ్చాడు కదా అని అరగ తీసుకోకు అనవసరంగా అని చెప్పి, నేను బేసిక్ రెస్పాన్సిబుల్ అండ్ ఇంకోటి చెప్పింది, మీ టీమే ఫెయిల్ అయింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ని నెరవేర్చడం మీ టీం ఫెయిల్ అయింది. ఎందుకంటే ఆ బాత్రూమ్లు క్లీన్గా లేవు, ఇక్కడ ఏవి క్లీన్గా లేవు అంటే అది కరెక్టో కాదో, ఎందుకంటే నేను ఎపిసోడ్లో అయితే అది అంత క్లారిటీగా చూపించలేదు. బట్ వీళ్ళైతే పని చేశారు. సీత, ఆదిత్య, ఓం ఆ గిన్నెలు కడగడం అండ్ 14 మంది చేయాల్సిన పని 8 మందే చేయాల్సి వచ్చినప్పుడు అది అంత పర్ఫెక్ట్గా అయితే జరగదు. ఓకే, ఇది మేబీ మీరు ఆల్రెడీ ఆ టాస్క్ని కంప్లీట్ చేయడంలో ఫెయిల్ అయ్యారు అని సోనియా అయితే చెప్పింది. పాయింట్ ఉంది, బట్ స్టిల్ అది జరగడం అయితే కరెక్ట్గా అది ఇంపాసిబుల్. అది ఎక్కడో ఏదో చోట ఎంతో కొంత లోటుపాట్లు ఉంటాయి. అందులో సోనియాని సాటిస్ఫై చేయాలని ఆవిడ కోడిగుడ్డు మీద ఈకలు ఎదిగే రకం కాబట్టి అది కొంచెం కష్టమే. బట్ ఆ పాయింట్ని పక్కన పెడితే మిగతావన్నీ కూడా సీత మాట్లాడింది ఇక్కడ మీ అన్ని బేసిక్ పనులు మేము చేసినప్పుడు మరి ఆ గొంతు పడేసుకుని అనవసరమైన ఆర్గ్యుమెంట్లు పెట్టుకుని నువ్వెందుకు టాస్క్ని అర్థం చేసుకోలేకపోతున్నావు అనే దానికి ఇంతకన్నా ప్రూఫ్ ఏం కావాలి? అది టాస్క్లో భాగం. దానికి అనవసరమైన ఆర్గ్యుమెంట్లు, హ్యూమిలియేషన్ అని లేకపోతే వేరే అని ఎక్కువ పెద్ద పదాలు వాడేసి మీకు మానవత్వం ఉందా లేదా, లేకపోతే నన్ను మనుషుల కింద చూస్తారా లేదా, కొత్త పదాలు పెద్ద పదాలు వాడేసి దాన్ని ఎందుకు అంత కాంప్లికేట్ చేయడం అనే దాన్ని ఈవిడ క్లారిటీగా క్లియర్గా మాట్లాడింది. ఓకే, అండ్ మధ్యలో ఒక మాట, ఆ టాస్క్లు ఎందుకు ఇస్తాడు బిగ్ బాస్? అది ఇక బిగ్ బాస్ ఏమైనా పిచ్చోడా? బిగ్ బాస్ ఏమైనా పిచ్చోడా? ఆ టాస్క్లు ఎందుకు ఇస్తాడు? అలా చేయకూడదు, అలా చేయాలి అనే కదా. అంటే అలా చెయ్యాలి ఇన్ ద సెన్స్ అక్కడ ఆ టాస్క్ మనం పెర్ఫామ్ చేయాలి. నీలాంటి వాళ్ళు ఇలా బయటికి వస్తారు చెప్పాను. బిగ్ బాస్ పువ్వు ఇస్తాడు, కత్తి ఇస్తాడు, మనం ఏం తీసుకుంటాం? ఈవిడ కత్తే తీసుకుంటాం సీత ఎలాగిచ్చిన. సో అది అర్థం చేసుకో అని చెప్తే ఓకే, నీ అదే చెప్పాను కదా, ఆ పదం వాడింది BOKKA అనే పదం వాడి పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటే అక్కడ నీట్గా మాటలు మర్యాదగా రాని అంటే నీ దగ్గర నుంచే నేర్చుకోవాలని ఆ విష్ణుప్రియ టాపిక్ తెచ్చింది. దాని గురించి ఇందాక క్లారిటీ ఇచ్చాను కదా. సో ఇక్కడ సీత 100% తప్పు. దాని మధ్యలో 9గా వచ్చి ఏదో అక్కలేని లాజిక్ వాడింది. ఏం లాజిక్ అని మరి ఆవిడకైనా అర్థమైందో లేదో నాకు అర్థం కాలేదు, కానీ ఆ లాజిక్ అయితే పక్కా క్రీమ్ బిస్కెట్ లాజిక్ అది. మరి ఏం వీళ్ళు ఎక్కడి నుంచి వస్తారో ఏంటి అర్థం కాదు. వీళ్ళంతా ఎవర్రా మీరంతా అని అనిపిస్తుంది ఇలాంటి లాజికల్ చూసినప్పుడు. అక్కడ సోనియా గట్టిగా ఇచ్చింది, లీడర్షిప్ క్వాలిటీస్ అంటే ఉంటాయి, దాన్ని అర్థం చేసుకో అంటే. సో 9గా చెప్పింది అంటే మీరు బ్లైండ్గా మీ లీడర్ని ఫాలో అవుతారు, మా టీం అలా ఫాలో అవుతుంది. ఇందాక చెప్పాను కదా, ఈవిడ చేసే స్టేట్మెంట్ ప్రకారం ఈవిడ టీం ఫెయిల్ అయింది. దాని తర్వాత విష్ణుప్రియ టాపిక్ మాట్లాడింది, అది ఇందాక సో అక్కడితో ముగిసింది. మెచ్యూరిటీ పెంచుకోమని చెప్పింది, నీ మెచ్యూరిటీ కూడా పెంచుకో అని చెప్పి సీత అంది. అక్కడితో వీళ్ళ నామినేషన్ ముగిసింది. అలాగే నా విశ్లేషణ మీకు నచ్చుతుంటే కనుక దయచేసి ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరితో పాటు షేర్ చేసుకుని వాళ్ళని కూడా వాళ్ళ ఫ్రెండ్స్తో పాటు షేర్ చేసుకోమని చెప్పండి. ధన్యవాదాలు.